అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో ఆదివారం పూజ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో ఆదివారం పూజ కోసం మనము ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి శివుడు మరియు విష్ణువుకు నైవేద్యం సమర్పించాలి. తులసి మొక్క దగ్గర కూడా దీపం వెలిగించడం చాలా ముఖ్యం. ఇది విష్ణువు మరియు లక్ష్మీదేవికి సంతోషాన్నిస్తుంది. పూజలో భాగంగా మంత్రాలు జపించడం మరియు శివలింగానికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఆదివారం పూజా విధానం: ఉదయం తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజ గదిలో దీపారాధన చేయాలి. తులసి మొక్క దగ్గర కూడా దీపం వెలిగించాలి. అలాగే అలంకరణ మరియు నైవేద్యం: శివుడు మరియు విష్ణువు చిత్రాలను లేదా ప్రతిమలను పూలతో అలంకరించాలి. కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక మాసంలో ఆదివారం పూజ చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. ఈ పూజ చేయడం వల్ల శ్రీకృష్ణుని ఆశీస్సులు లభిస్తాయి. మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, సుదీర్ఘ జీవితం వంటివి కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ సమయంలో రోజు తెల్లవారుజామున తలస్నానం చేసి నది ఒడ్డున దీపం వెలిగించి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. కార్తీక మాసం ఆదివారం పూజ ప్రయోజనాలు: శ్రేయస్సు మరియు సంపద. ఈ సమయంలో చేసే పూజ వల్ల భౌతిక సుఖాలు, సంపద లభిస్తాయని నమ్మకం. శ్రీకృష్ణుడి ఆరాధన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సుదీర్ఘ జీవితం కోసం కూడా ఈ పూజలు చేస్తారు. తెల్లవారుజామున నదులు, చెరువులు లేదా బావులలో స్నానం చేసి నది ఒడ్డున లేదా ఇంటి వద్ద దీపం వెలిగించాలి. హరిహరులను ప్రార్థిస్తూ పూజ చేయాలి. కార్తీక మాసమంతా నియమాలు పాటించడం చాలా మంచిది. ఉసిరి దీపాలు వెలిగించాలి. కనీసం ఈ 3 రోజులు దీపాలు వెలిగించడం, పూజ చేయడం ముఖ్యం. కార్తీక మాసం ఆదివారం పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.